ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శిపై సిఐడి మరోసారి సోదాలు నిర్వహించింది. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లలో సిఐడి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడలో మార్గదర్శి మేనేజర్ శ్రీనివాస్ ను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకోవడంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి ఖాతాదారుల సొమ్ము మళ్లించినట్టు మార్గదర్శిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిధుల మళ్లింపుపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సిఐడికి ఫిర్యాదు చేయడంతో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితమే ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాలపై సిఐడి, జీఎస్టీ, ఎన్ఫోర్స్మెంట్, రిజిస్ట్రేషన్ శాఖ దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు అక్రమాలు బయటకు వచ్చాయని అధికారులు వెల్లడించారు. చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి డబ్బును దారి మళ్లిస్తున్నట్టు తేల్చారు. ఆ డబ్బును వడ్డీలకు ఇవ్వడం, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం వంటి వాటికి పాల్పడినట్టు అధికారులు నిర్ధారించారు. పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇదే అంశంపై మా విజయవాడ ప్రతినిధి కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మార్గదర్శి ఏదైతే చెప్పినటువంటి అన్ని కార్యాలయాల సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే మార్గదర్శిలో పనిచేస్తున్నటువంటి మేనేజర్లు కానీ దాంట్లో పనిచేస్తున్న కీలక అధికారులలో ఉదయం నుంచి కూడా అధికారులు అయితే ఏదైతే ఈడీ కానీ, జీఎస్టీ, ఎన్ఫోర్స్మెంట్, రిజిస్ట్రేషన్ శాఖలు ఈ బృందాలంతా కూడా అయితే ఉదయం నుంచి అయితే ఇప్పటికే పలు దఫాలుగా పలు కీలకమైన ఫైల్స్ ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఏదైతే ప్రధానంగా విజయవాడలో మేనేజర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు అయితే ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఇతని పైన ఏమి అభియోగాలు ఉన్నాయని చెప్పేసి కుటుంబ సభ్యులు అంటే శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అయితే ఇప్పటికే ఈ డిపార్ట్మెంట్ అయితే ప్రశ్నించారు. కానీ అదుపులో తీసుకుని అయితే ఉదయం నుంచి కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు ఏదైతే గత కొంతకాలంగా మార్గదర్శి ఏదైతే చిట్ ఫండ్ పేరుతో వసూలు చేసిన డబ్బులన్నీ కూడా వివిధ రకాల వ్యాపారాలు అంటే వివిధ రకాలైనటువంటి కంపెనీల్లో దాన్ని రూటింగ్ చేయటము, దాని తోడు ఏదైతే చట్టానికి అంటే జిఎస్టీ ఎక్కొట్టం కాడి నుంచి ఏదైతే ఆర్బీఐ రూల్స్ కి వైలేట్ చేస్తూ చిట్ ఫండ్ యాక్ట్ ని వైలేట్ చేస్తూ కూడా ఈ డబ్బులు వసూలు చేయడం అనేది ఇది నేరంగా పరిగణిస్తున్నారు. కనుక అందుకనే గత కొంతకాలం నుంచి అయితే ఇటువంటి దాడులతో పాటు సరైనటువంటి ఎక్కడ కూడా దాడుల్లో కూడా ఎక్కడ కూడా సరైన ఆధారాలు లేవు అని చెప్పేసి కూడా ఇప్పటికే అనేక రకాల ఆరోపణలు అయితే ఇప్పటికే ఈ యొక్క మార్గదర్శి చిట్ ఫండ్ గవర్నమెంట్ అవుతున్నాయి. ఈ గతంలో కూడా ఏదైతే మార్గదర్శి చిట్ ఫండ్ హైకోర్టును కూడా ఆశ్రయించడం అయితే జరిగింది. హైకోర్టు గతంలో అయితే స్టే ఇచ్చిన దాఖలాలతో మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటు ఈ మార్గదర్శి పైన కూడా సుప్రీంకోర్టులో కూడా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఈ యొక్క మార్గదర్శి చేస్తున్నటువంటి అక్రమాల పైన సుప్రీంకోర్టు తలుపుదచ్చడం కూడా చూస్తాం. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ బేస్ చేసుకుని మార్గదర్శి అన్ని కార్యాలయాలు దాడులతో అధికారులు ఇప్పటితో కొంతమంది అరెస్ట్ చేసినట్లు మనకైతే సమాచారం వస్తుంది. ఏదైతే అధికారులు అయితే మనకైతే మన మీడియాతో మాట్లాడుతున్నారు ఇంతకైతే ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ ఈ యొక్క దాడుల విషయంలో అయితే కీలకమైన డాక్యుమెంట్లు కానీ ఏదైతే హార్డ్ డిస్క్ కానీ ఇవన్నీ స్వాధీనం చేస్తున్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.